హరప్ప మొహంజోదారో ప్రాంతాల్లో సింధు నాగరికతని పెద్దోళ్ళందరూ కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, లేదా చదువుకునే పిల్లలకైనా తెలిసి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత అభివృద్ధి చెందిన నాగరికత మన భారతదేశంలోనే ఉండింది. ఆ సమయంలో ఇంకా 4 ప్రాంతాల నాగరికతలు ఉన్నాయి. ఈజిప్ట్లో, అదేవిధంగా మెసొపొటేమియాలో, చైనాలో. ఈ అన్ని నాగరికతల కన్నా కూడా మన భారతదేశంలో ఉండే నాగరికత ఎంతో అభివృద్ధి చెందిందంటే మనకంటే ఎంతో బాగా డెవలప్ చెంది అప్పట్లో ప్రజలు మన భారతదేశంలో నివసించారు. అందుకే మన భారతదేశానికి ఒక సేయింగ్ ఉంది, ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. మన భారతదేశం సంపన్నవంతమైంది, భారతదేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి. కాబట్టి కాలక్రమంలో హరప్పా నాగరికత నశించిన తర్వాత మన భారతదేశానికి అనేక మంది విదేశీయులు ఇక్కడ రకరకాల కారణాలతో వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి రావచ్చు, లేదా వాళ్ళ దేశాల్లో బతకలేక రావచ్చు. అనేక మంది వచ్చి మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల మన మధ్య గొడవలు పెట్టి కాలక్రమంలో మనల్ని వాళ్ళు ఆక్రమించి ఈ రాజ్యాలను మొత్తం వాళ్ళు చాలా కాలం పరిపాలించినప్పుడు ఏం చేశారంటే మనల్ని బానిసలుగా చూశారు. ఇంకా కొంతకాలానికి మనలో కొంచెం తెలివైన వాళ్ళు జ్ఞానోదయం అయ్యి, అరే బాబు, ఈ మొత్తానికి కారణం మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల మనం ఇలా ఇబ్బంది పడ్డాము, మన సంపద అంతా